ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనం ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు ప్రభు వారికి చెల్లిస్తూ రండి ప్రియ దైవజన్మ, ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి లేఖనాన్ని మనము చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. ఆదికాండము 32 అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకు సమస్త సత్యమునకు అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభువా, చదివిన వాక్యాన్ని రిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి మయం పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, యాకోబు తన పరిస్థితిని, తన స్థితిగతులను దేవునికి చెప్పుకుంటున్నటువంటి విషయం. ఏదైనా ఒక అంశము ఒక వ్యక్తికి చెప్పాలంటే ఆ అంశంలో ఉన్నటువంటి జరిగిన పరిస్థితులు, లేదంటే కావలసినటువంటి స్థితిగతులను మనము దేవునికి వివరించేటప్పుడు చాలా స్పష్టంగా ఉండాలి. ఎప్పుడైతే స్పష్టంగా మనం దేవునికి చెప్పగలుగుతామో అప్పుడు దేవాతి దేవుడు మన హృదయ వాంఛను చూసి దిగివచ్చి నీకు నాకు సహాయం చేయటానికి ఆయన ఇష్టపడతాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. యాకోబు జీవితంలో దేవుడు తనకు చేసినటువంటి ఆ ఉపకారము, ఆ మేలు ఏమాత్రం మర్చిపోకుండా యాకోబు ఇస్తున్నటువంటి సాక్ష్యము, అయ్యా నేను అపాత్రుడను, అంటే పాత్రుడను కాదు, అర్హుని కాదు. ఇదిగో యోర్దాను దాటడానికైనా, లేకపోతే నాకున్న సమస్యల నుంచి విడుదల పొందటానికైనా నాకు అర్హత లేదయ్యా, నిన్ను బట్టే నాకు అర్హత వచ్చింది అని ఇక్కడ లేఖనంలో రాయబడినటువంటి మాట. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడును అంటాడు. ఎన్నెన్నో ఉపకారాలు నువ్వు చేశావు. ఆ ఉపకారములకును నువ్వు చేసినటువంటి ఆ సత్క్రియలకు, సత్యమునకు నేను పాత్రుడను కాదు, అపాత్రుడైనప్పటికీ నన్ను ప్రేమించి, నన్ను గణపరిచి, నా పక్షము నుండి నాకు వచ్చిన ప్రతి ఆటంకాన్ని తొలగిస్తూ, నా పితరులకు ఇచ్చిన మాట చొప్పున ఈ కార్యాలు జరిగించావు. నేను పాత్రుడను కాదు అని దేవుని సన్నిధిలో నిశ్చయముగా ఒప్పుకుంటూ మరి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. 9వ వచనంలో కూడా చూస్తే పైన, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళు, నీకు మేలు చేస్తానని నాతో చెప్పిన యెహోవా, నా తండ్రి మీకు కృతజ్ఞతలు అంటూ యాకోబు దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నటువంటి మనవి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా,
నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, నా చేతి కర్రతో మాత్రమే యొర్దాను దాటి తిని అంటూ ఇంకేమంటాడు తెలుసా? ఇంకేమంటే, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి, నా సహోదరుడు ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నా సహోదరుని చేతి నుండి తప్పించు అని నేను భయపడుచున్నాను అని దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుడు ఎంత ఉపకారం చేసే దేవుడు, ఎంత సహాయం చేసే దేవుడు, ఎంత తన పిల్లలను ఆదుకునే దేవుడు మనకు లేఖనాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియా దైవ జనాంగమ, ఇంకా మనం ముందుకెళ్తే ఒకసారి 28వ అధ్యాయము ఆది కాండంలో అక్కడ 13వ వచనం నుండి కొన్ని విషయాలు చూస్తే అక్కడ దేవుడు యాకోబుకు ఇచ్చినటువంటి మాటలు కనబడుతున్నాయి. 13వ వచనం, 28వ అధ్యాయం ఆది కాండము 13వ వచనంలో, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడునైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టుకును, ఉత్తరపు తట్టుకును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు ఎల్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతో నేను చెప్పినది నెరవేరుస్తాను, జరిగిస్తాను, నిన్ను విడువను, ఎడబాయను. 1, నీవు నా మాట విను, నా మాటకు లోబడు, నా మాటకు విధేయత చూపించు, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెబితే, దేవుడి మాటకు లోబడి అతను బయలుదేరుతున్నప్పుడు యోర్దాను అడ్డం వచ్చిన చేతికర్రతో యోర్దానును దాటి యువతలకి వచ్చి అక్కడ దేవుని సన్నిధిలో మరొకసారి దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయ్యా నీవు నీ సేవకునికి చేసిన మేలు ఎంత గొప్పదయ్యా అంటూ అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో వివరిస్తున్నాడు. 32వ అధ్యాయం ఆది కాండం 10వ వచనంలో చదువుకున్న మూలవాక్యం, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడునయ్యా, నేను అపాత్రుడును. సమస్త ఉపకారములు, సమస్త మేలులు, వాటన్నిటికీ నేను పాత్రుడను కాదు. ఏ మంచి లేదు నాలో, ఏ గొప్ప లేదు నాలో, ఏ భాగ్యము లేదు నాలో. నువ్వు నన్ను కనికరించావు, ప్రేమించావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు ఒక భక్తులు పాట పాడుతున్నారు, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా ప్రేమించినావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే,
అయినా ప్రేమించినావు, ప్రేమించినావు, కరుణించినావు. నువ్వు నన్ను ప్రేమించావు. ఏముంది నాలో? ఏ పరిశుద్ధత లేదు, అయినా ప్రేమించావు. నీవు నా మీద కనికరం ఉంచావు, నన్ను కటాక్షించావు, నన్ను బాగు చేశావు, నాకు ఉపకారములు చేశావు. ఇంకొక పాట పాడతారు భక్తులు, ఎన్నెన్నో మేలులు చేసితివే, ఇటులా స్తోత్రింతును, నిన్నిటులా స్తోత్రింతును. నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం. ఎన్నెన్నో మేలులు చేశావు, ఎన్నెన్నో ఉపకారములు చేశావు, ఎన్నెన్నో అద్భుతాలు చేశావు. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని భక్తులు దేవుని సన్నిధిలో గానము చేసి పాడుతూ వచ్చారు. ఈరోజు యాకోబు ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడునయ్యా. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఇప్పుడు 2 గుంపులయ్యాను, ఇప్పుడు కూడా నన్ను పట్టించుకొని నన్ను కాపాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి అనుకున్నంత నమ్మకంగా ఉండకపోవచ్చు, మనుషులు ఉండలేము, కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి అపాత్రులమైన మనల్ని పాత్రుడుగా చేసి, అర్హత లేని మనకు అర్హత కలుగు చేసి, కృప చూపించి, కృపతో కనికరించి, కృప వెంబడి కృపనిస్తూ బ్రతికిస్తున్న దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏముంది? ఏ మంచి లేదు, ఏ పరిశుద్ధత లేదు. ఏముంది మనల్ని ప్రేమించాడు? ఏముందని మనల్ని ఆయన నడిపిస్తున్నాడు? ఏమి లేదు, కేవలం కృప, 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 కృప. కృప చూపించి బ్రతికిస్తున్న దేవునికి మనం ఎంతైనా రుణస్థలమై ఉన్నాము. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇత్తబడిన వాక్యం ఫలింపచేసి వ్యర్థమవకుండా ప్రభువా నీ కార్యాలు జరిగించి, నీ బిడ్డలను ప్రభువా దర్శించి, వారి కష్టాల్లో నష్టాల్లో అన్ని విషయాల్లో ప్రభువా మీరు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.